బైబిల్లో వ్రాయబడిన అత్యంత ముఖ్యమైన 10 కొండలు, వాటి ప్రాముఖ్యత గురించి చూద్దాం. అరారాతు కొండ, మౌంట్ అరారాత్. నోవహు కాలంలో భూమిపైకి వచ్చిన జలప్రళయం ముగిసిన తర్వాత నోవహు ఓడ ఈ పర్వత శ్రేణులపైనే నిలిచింది. దేవుడు మానవాళిని రక్షించి ఇకపై నీటితో భూమిని నాశనం చెయ్యనని ఇక్కడే నిబంధన చేశాడు. ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనం. 7వ నెల 17వ దినమున వాడ అరారాతు పర్వతముల మీద నిలిచెను. ఈ అరారాతు కొండ నూతన ప్రారంభానికి గుర్తు. రెండవది మోరియా కొండ, మౌంట్ మోరియా. అబ్రహాము తన ఏకైక కుమారుడైన ఇస్సాకును దేవుని ఆజ్ఞ ప్రకారం బలి ఇవ్వడానికి తీసుకెళ్లిన కొండ ఇది. తర్వాత కాలంలో రాజైన సొలొమోను సరిగ్గా ఇదే కొండపై యెరూషలేము దేవాలయాన్ని నిర్మించారు. ఇది క్రీస్తు శిలువ త్యాగానికి ముంగుర్తు. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైన మోరియా పర్వతమందు యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 1వ వచనం. మూడవదిగా సీనాయి కొండ లేదా హోరేబు కొండ, మౌంట్ సీనాయ్, మౌంట్ హోరేబ్. మోషేకు దేవుడు మొదట మండుచున్న పొద ద్వారా ఇక్కడే ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు మేఘం, అగ్ని మధ్య భయంకరమైన దైవత్వంతో దిగివచ్చి 10 ఆజ్ఞలను అనుగ్రహించిన పవిత్రమైన పర్వతం. యెహోవా అగ్ని సీనాయి పర్వతం మీదకి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనం. మోషే దేవుని పర్వతమైన హోరేబునకు మందని తోలుకుని రాగా, నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ కొండ దైవిక నిబంధన మరియు ధర్మశాస్త్రానికి గుర్తు. 4వది నెబో కొండ. ఇశ్రాయేలీల గొప్ప నాయకుడైన మోషే తన మరణానికి ముందు దేవుడు ఇవ్వబోయే కానాను దేశాన్ని ఈ కొండ శిఖరంపై నుండే చూశాడు. మోషే ఇక్కడే మరణించగా దేవుడు స్వయంగా ఆయనను ఆ కొండ క్రింది లోయలో సమాధి చేశారు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 1వ వచనం. ఈ కొండ వాగ్దాన భూమి నిరీక్షణకు గుర్తు. 5వది సియోను కొండ. రాజైన దావీదు యెరూషలేములోని ఈ కొండ కోటను జయించి అక్కడ దేవుని మందసాన్ని ఉంచాడు. బైబిల్ అంతటా దీనిని దేవుని నివాస స్థలం అని పిలుస్తారు. కొత్త నిబంధనలో ఇది పరలోకపు యెరూషలేముకు ప్రతీక. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదు పురమను పేరు పెట్టెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే మీరు సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును మీరు వచ్చి ఉన్నారు. ఈ కొండ దేవుని నివాస స్థలానికి గుర్తు. 6వది గెరిజీము మరియు యాబాలు కొండలు, మౌంట్ గెరిజీం, మౌంట్ యాబాల్. ఇశ్రాయేలీలు యొర్దాను నది దాటి కానానులో అడుగుపెట్టినప్పుడు దేవుని ఆజ్ఞలను పాటిస్తే వచ్చే దీవెనలను ప్రకటించడానికి గెరిజీము కొండను, ఆజ్ఞలను మీరితే వచ్చే శాపాలను ప్రకటించడానికి యాబాలు కొండను ఉపయోగించారు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 29వ వచనం. నీవు స్వాధీనపరచుకొనుటకును వెళ్ళుచున్న దేశమునకును నీ దేవుడైన యెహోవా నిన్ను తీసుకువచ్చిన తర్వాత నీవు గెరిజీము పర్వతం మీద దీవెనను, యాబాలు పర్వతం మీద శాపమును ఉంచవలెను. గెరిజీము మరియు యాబాలు కొండలు దీవెన శాపాలకు గుర్తు. 7వది కర్మేలు కొండ, మౌంట్ కర్మేల్. ప్రవక్త అయిన ఏలియాకు మరియు అబద్ధ ప్రవక్తలైన 450 మంది బయలు పూజారులకు మధ్య ఆత్మీయ యుద్ధం జరిగిన స్థలం. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగివచ్చి బలిపీఠాన్ని దహించింది. యెహోవాయే నిజమైన దేవుడని నిరూపించబడిన కొండ. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులందరినీ, బయలు ప్రవక్తలు 450 మందిని కర్మేలు పర్వతమునొద్దకు నా యొద్దకు పిలువనంపుము. ఈ కొండ దేవుని సార్వభౌమాధికారానికి, ప్రార్థన శక్తికి గుర్తు. 8వది తాబోరు, రూపాంతర కొండ. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుడైన పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని ఒక ఎత్తైన కొండపైకి వెళ్ళినప్పుడు ఆయన దైవిక మహిమతో రూపాంతరం చెందారు. అక్కడ మోషే, ఏలియాలు ప్రత్యక్షమవగా ఈయన నా ప్రియకుమారుడు అని తండ్రి స్వరం వినిపించింది. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును ఆయన తమ్ముడైన యోహానును వెంటబెట్టుకుని ఒక ఎత్తైన పర్వతము మీదకి ఏకాంతముగా కొనిపోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఈ కొండ క్రీస్తు మహిమకు గుర్తు. 9వది ఒలీవల కొండ, మౌంట్ ఆలివ్స్. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు ప్రార్థన చేయటానికి
ఈ కొండ అడుగున ఉన్న గెత్సెమనే తోటకు వెళ్ళేవారు. శిలువ మరణం పునరుత్థానం తర్వాత ఈయన పరలోకానికి ఆరోహణమైనది ఈ కొండపై నుండే. అంత్యకాలంలో ఆయన రెండవ రాకడలో ఆయన పాదాలు మళ్ళీ మాపబోయే కొండ ఇదే. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు వారు ఒలీవలదనబడిన పర్వతము నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమున యెరూషలేమునకు తూర్పుననున్న ఒలీవల పర్వతం మీద ఆయన పాదములు నిలుచును. ఒలీవ కొండ ప్రార్థన, ఆరోహణ మరియు పునరాగమనానికి గుర్తు. 10వది గొల్గతా, కల్వరి కొండ. మౌంట్ కల్వరి, మౌంట్ గొల్గతా యెరూషలేము నగరపు గోడల వెలుపల ఉన్న ఒక చిన్న పుర్రె ఆకృతి గల కొండ. మానవాళి పాపాల పరిహారం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయబడి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ప్రాణాలు అర్పించిన అత్యంత ప్రాముఖ్యమైన స్థలం. మార్కు సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. కపాలమును చోటికి వారు ఆయనను తీసుకుని వచ్చిరి. ఆ మాటకు గొల్గతా అని అర్థం. లూకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచనం. కపాలమనబడిన స్థలమునకు వారు వచ్చినప్పుడు అక్కడ ఆయనను శిలువ వేసిరి. లాటిన్ భాషలో దీనినే కల్వరి అంటారు. గొల్గతా కొండ మానవాళి విమోచనానికి గుర్తు. బైబిల్ చరిత్ర అంతా కొండలతో ముడిపడి ఉంది. దేవుడు నూతన ప్రారంభాన్ని ఇవ్వడానికి అరారాతును, ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి సీనాయిని, పాపాలను కడగడానికి కల్వరిని మరియు తిరిగి రాజుగా పరిపాలించడానికి ఒలీవల కొండను తన ప్రణాళికలో మైలురాళ్లుగా వాడుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.